వాలంటీర్లను తీవ్రవాదులతో పోలుస్తూ బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లతో సేవలు పొందుతున్న లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో వాలంటీర్లు తమ ప్రాణాలకు తెగించి సేవలు చేశారు. అలాంటి వాలంటీర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ప్రజలకు నిస్వార్థంగా సేవలు చేస్తున్న వాలంటీర్లపై టీడీపీ నేతలు విషపు ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి వాలంటీర్లను తీవ్రవాదులతో పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలోని సుధీర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు ఇక్కడ కొంతమంది మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సుధీర్ రెడ్డి గారి వ్యాఖ్యలు అయితే సరికాదు అండి. వాలంటీర్స్ ప్రజలకిన్నో ప్రభుత్వానికి ఒక వారధిలా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఏ సంక్షేమ పథకాలైనా సరే లబ్ధిదారులకి అంటే పేదరికమే ప్రామాణికంగా చేసుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి మరీ తలుపు తట్టి ఆ సంక్షేమ పథకాలు అందించే దిశగా వాలంటీర్స్ అయితే పనిచేస్తున్నారు. సో సుధీర్ రెడ్డి గారి వ్యాఖ్యలు అయితే మేము ఖండిస్తున్నామండి. వాళ్ళని టెర్రరిస్టులతో పోల్చడం అనేది చాలా సిగ్గుచేటు. అసలు చాలా సేవాభావంతో తక్కువ గౌరవ వేతనానికే అసలు పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్ని చూసి ఏ ప్రభుత్వ పక్షాలైనా సరే మెచ్చుకోవాలి. ఇది తప్పదు. మీరు చెప్పండి, వాలంటీర్లపై ఇలాంటి వ్యాఖ్యలపై మీరు ఎలా వాలంటీర్ సిస్టమ్ గురించి అంత పెద్ద వాక్య అది టెర్రరిస్ట్ అనడం చాలా వరకు తప్పు. ఒక మంచి చేస్తున్న వాళ్ళని మీరు పొగడకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని టెర్రరిస్ట్ అని ఒక పెద్ద పదాలు వాడిని వాళ్ళని కించపరచడం అనేది చాలా తప్పు. ఒక వాలంటీర్ ఎంత పని చేస్తున్నారు, ఎంత చక్కగా వాళ్ళు ప్రతి ఒక్కరికి సేవలు అందిస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వాళ్ళు ఈ రోజున వాళ్ళకి టీడీపీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఏదో ఒకటి మాట విసరాలి అనే ఉద్దేశంతో టెర్రరిస్ట్ అన్నారు తప్ప వాళ్ళు చేసిన తప్పు ఒక్కటి చూపించలేకపోతున్నారుగా. ఏదో ఒక ప్రచారం ఎప్పుడుకోప్పుడు ఏదో ఒకటి తెచ్చేస్తారు, దానికి ఒక ప్రూఫ్ ఉండదు, ఏముండదు, ఏదో ఒకటి చెప్తారు. అది నమ్మే పరిస్థితులు ఇప్పుడు ప్రజలైతే లేరు. వాలంటీర్లు నిస్వార్థంగా చేస్తున్నారు. నేను ఒక అధికారిగా రిటైర్డ్ అధికారిని. ఇంత దీనిగా ఎప్పుడు కూడా ఈ సర్వీసెస్ అనేది నేను చూడలేదు. నేను ఒక రిటైర్డ్ ఎంఆర్ఓని. అంత చక్కగా చేస్తున్నారు. ఒక ఆయన ఏమో డేటా కలెక్ట్ చేసి అమ్మాయిల్ని అమ్మేస్తున్నారని ఒక ఆయన కామెంట్ చేశాడు. ఇంకొక ఆయన వస్తాడేమో టెర్రరిస్టులు అంటాడు. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి వీళ్ళు ఏమైనా అధికార పక్షానికి మద్దతుగా నిలుస్తారేమో, వాళ్ళకి ఏదో ఒక విధంగా మనస్తాపం కలిగించాలని ఈ విధమైన ఇది చేస్తున్నారు తప్పించి ఇవన్నీ సక్రమం కాదు. ఈ వాలంటీర్లే మీ నాశనం చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. దయచేసి ఇప్పటికైనా మీరు వాలంటీర్లకి ఓపెన్గా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఇది వాలంటీర్ల పైన దుష్ప్రచారం అంది కరెక్ట్ కాదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేసి నిరంతరం అందుబాటులో ఉన్న వ్యక్తులు వాలంటీర్లు. అటువంటి వాలంటీర్లపై వీళ్ళు టెర్రరిస్టులను పోల్చడం, ఇంకోళ్ళు అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తారని పోల్చడం చాలా దుర్మార్గమైన చర్య. సుధీర్ రెడ్డి వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, వెంటనే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని కూడా ఇక్కడ వారు కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి.